తెలుగు రాష్ట్రాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆఖరి కార్తీక సోమవారం కావడంతో భక్తులు శివాలయాలకు పోటెత్తారు. హరహర మహాదేవ అంటూ శివుడికి పూజలు చేస్తున్నారు. సోమవారం ఈశ్వరుడికి ఇష్టమైన రోజు కావడంతో ఆ ముక్కంటిని భక్తితో కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. కార్తీక సోమవారం ప్రత్యేక పూజలపై విశాఖ నుంచి మరిన్ని వివరాలు అనురాధ మనకు అందిస్తారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఆఖరి సోమవారం కావడంతో శివాలయాలకి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా శివాలయాలకి చేరుకొని అభిషేకాలు పూజలు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలో శివుడికి ఒక్క అభిషేకం చేస్తే చాలు పాప పరిహారణ జరుగుతుంది అని భక్తులు విశ్వసిస్తారు. అందుకనే ప్రతి ఏటా కూడా శివాలయాలకి కార్తీక మాసంలో ప్రత్యేకంగా వచ్చి పూజలు అభిషేకాలు కూడా చేస్తారు. శివుడికి సోమవారం అనేది ప్రీతిపాత్ర అంటారు. అందుకనే శివాలయంలో కార్తీక సోమవారంకి పూజ చేస్తే గనక ఎంతో విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయని చెప్పి అంటూ ఉంటారు. అందుకనే శివరాత్రి రోజుతో ఏదైతే జాగరణ ఉపవాస దీక్షలు చేస్తారో అంతటి ఫలితం కార్తీక సోమవారం రోజు ఒక్క అభిషేకం చేస్తే వస్తుంది అని నమ్ముతారు. కాబట్టి ప్రత్యేకంగా విశేషంగా శివాలయాల్లో పూజలు అభిషేకాలు కూడా చేస్తున్నారు. విశాఖపట్నంలో అన్ని ఆలయాలు కూడా భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగుతూ ఉన్నాయి. శివాలయాల్లో అభిషేకాలు పూజలు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా శివరాత్రి రోజు ఎంత విశేషమైన పూజా ఫలితాలు వస్తాయో అదే రోజు శివుడికి ఇష్టమైన కార్తీక సోమవారం రోజు ఒక అభిషేకం చేసి పాప పరిహారణ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తులంతా కూడా వచ్చి శివాలయాల్లో విశేషంగా పూజలు అవి కూడా చేస్తారు. ఒక్క చెంబుడు నీళ్లు వేస్తే చాలు మరి ఎంతో పుణ్యం లభిస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివుడికి ముఖ్యంగా ఒక చెంబుడు నీటితో అభిషేకం చేస్తే చాలు ఎంతో పుణ్యం వస్తుందని చెప్పి భావిస్తూ ఉంటారు. అందుకనే శివాలయాల్లో విశేషంగా అభిషేకాలు పూజలు కూడా చేస్తారు. స్వామి ఈ రోజు ఆఖరి కార్తీక సోమవారం, మరి ఈ రోజు విశేషమైన పూజా కార్యక్రమాలు ఆలయాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి? సోమవారం శివుడికి అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం? ఇది కార్తీక మాసం ఆఖరి సోమవారం అండి. ఈ సోమవారం తోటి కార్తీక మాసం సోమవారాలు పూర్తి అవుతున్నాయి. ప్రతి సోమవారం కూడా మన ఆలయ విశేష భక్తులు వచ్చి విశేషంగా అభిషేక కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే మహారుద్రాభిషేకాలు, అలాగే రేపు 108 శివలింగాలతోటి ఏకాదశి వరదం సందర్భంగా 108 శివలింగాలతోటి ఈ మన ఉమామహేశ్వర స్వామి ఆలయం విశాఖ శారదాపీఠ పరిపాలిత ఆలయంలోని ఇలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ భక్తులు విశేషంగా వచ్చి తండోపతండాలుగా వచ్చి విశేష అభిషేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అంటే కార్తీక మాసంలో ఆకాశ దీపాలని వెలిగించడం కూడా చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. ప్రతి రోజు కూడా ఆకాశ దీపాన్ని నెల రోజులు కూడా పెడతారు. సోమవారం ముఖ్యంగా విశేషంగా దీపారాధన చేస్తారు. దీని ప్రత్యేకత కార్తీక మాసంలోని మనం సోమవారం నాడు దీపారాధన చేసుకుంటే చాలా విశేష ఫలితం వస్తుంది. అలాగే దీపదానం, శాలిగ్రామ దానం మొదలగు దానాలు అవి కూడా చేసుకుంటే మనకి పూర్వీకుల నుండి వచ్చిన ఆచారంగా ఉంటుంది. అలాగే మన జన్మజన్మాల్లో చేసిన పాపాలన్నీ పోయి మనకి శివుడు అనుగ్రహ ప్రియుడు కాబట్టి అలంకార ప్రియ శివ అన్నారు కాబట్టి అభిషేక ప్రియ శివ అన్నారు. అలాగే శివుడికి అభిషేకం చేస్తే విశేష ఫలితాన్ని ఇస్తారన్నమాట. అలాగే కార్తీక మాసంలో ఒక్క శివుడికి ఒక పూజ చేస్తే చాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని చెప్పి మనకి అర్చకులు కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా సోమవారం రోజు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు ఆఖరి సోమవారం కావడంతో భక్తులంతా కూడా శివాలయాలకు చేరుకొని విశేషంగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కార్తీక మాసం కార్తీక సోమవారం చివరి సోమవారం కావడంతో ఈ రోజు ఉపవాస దీక్షలు అన్ని కూడా చేస్తూ ఉంటారు. మరి సాయంత్రం వరకు ఉపవాస దీక్షలు చేసి శివాలయాలకి చేరుకుని అక్కడ దీపారాధన చేస్తే గనక కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అని భక్తులు భావిస్తారు. ఏదైనా కూడా విశాఖపట్నంలో ఉదయం నుంచి కూడా అన్ని శివాలయాలు భక్తులతో పోటెత్తి శివనామ స్మరణతో మారుమ్రోగుతూ ఉన్నాయి. దీంతో విశాఖ అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణం విరాజిల్లుతుంది. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.